మంగళవారం రోజున ఆంజనేయుడిని ఎందుకు పూజించాలంటే, హిందూ మతాన్ని విశ్వసించే వారంతా మంగళవారం రోజున హనుమంతుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. అయితే మంగళవారమే ఆంజనేయ స్వామిని ఎందుకు పూజించాలి? మంగళవారానికి మారుతికి ఉన్న సంబంధాలేంటనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారం ఆంజనేయుడిని వాయువు, అంజనీ పుత్రుడిగా పరిగణిస్తారు. హనుమంతుడికి భజరంగబలి, మారుతి, ఆంజనేయుడితో పాటు ఇంకా అనేక పేర్లు ఉన్నాయి. అయితే హనుమాన్ అనుగ్రహం పొందడానికి మంగళవారం రోజున ఉత్తమమైనదిగా పండితులు చెబుతారు. అయితే మంగళవారమే ఆంజనేయ స్వామిని పూజించడం వెనుక అనేక కారణాలున్నాయి. తనను భక్తి శ్రద్ధలతో కొలిచే వారికి కష్టాల నుంచి విముక్తి కలిగేలా చేస్తాడు. మీరు కూడా హనుమాన్ భక్తులైతే మంగళవారం రోజున ఆంజనేయ స్వామిని ఎందుకు పూజించాలో తెలుసుకోండి. అయితే మంగళవారమే ఆంజనేయ స్వామిని పూజించడం వెనుక అనేక కారణాలున్నాయి. తనను భక్తి శ్రద్ధలతో కొలిచే వారికి కష్టాల నుంచి విముక్తి కలిగేలా చేస్తాడు. మీరు కూడా హనుమాన్ భక్తులైతే మంగళవారం రోజున ఆంజనేయ స్వామిని ఎందుకు పూజించాలో తెలుసుకోండి. హిందూ పురాణాల ప్రకారం మంగళవారం అంటే హనుమంతుడికి ఎంతో ప్రీతికరమైనది. ఈ రోజున ఆంజనేయుడిని పూజించడం వల్ల భక్తి, బలం పెరుగుతాయి. ధైర్య సాహసాలకు ప్రతీకగా భావించే హనుమంతుడిని పూజించడం వల్ల భక్తులకు ధైర్యం, ఉత్సాహం పెరుగుతాయి. గ్రహాల శాంతి కోసం మంగళవారం రోజున హనుమంతుడిని పూజించడం వల్ల గ్రహాలు, అంగారక గ్రహ దుష్ప్రభావాల నుంచి విముక్తి లభిస్తుంది. జ్యోతిష్య శాస్త్రంలో అంగారకుడు ఉన్నత స్థానంలో ఉంటాడు. అందుకే ఆంజనేయుడి ఆరాధన వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. హనుమంతుడిని మంగళవారం నాడు పూజించడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా దక్కుతాయి. హనుమాన్ చాలీసా మంగళవారం రోజున హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల విశేషమైన ఫలితాలొస్తాయని పండితులు చెబుతారు. అయితే ఈ హనుమాన్ చాలీసాను పఠించేటప్పుడు కొన్ని నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. అలా చేయకపోతే మీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. మంగళవారం రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసిన తర్వాత హనుమంతుని ఫోటో లేదా విగ్రహం ఎదుట 1 నుంచి 3 సార్లు హనుమాన్ చాలీసా పఠించడం వల్ల శుభప్రదంగా పరిగణించబడుతుంది. హనుమాన్ చాలీసా పఠించడానికి ముందు నీళ్లను మీ దగ్గర ఉంచుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించడం పూర్తయిన తర్వాత ఆ నీటిని తీర్థంగా తీసుకోవాలి. మంగళవారం రోజున మీ దగ్గర్లోని హనుమంతుడి ఆలయానికి వెళ్లి రామనామం జపించాలి. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో ఎదురయ్యే సంక్షోభాలన్నీ తొలగిపోతాయి. ఉపవాస దీక్షను కొనసాగించి అన్నదానం చేస్తే ఆంజనేయుని అనుగ్రహం లభించడమే కాదు, డబ్బుకు, ఆహారానికి లోటు అనేదే ఉండదు. కోరికలు నెరవేరేందుకు హనుమంతుని ఆలయంలో బెల్లం, పప్పును నైవేద్యంగా సమర్పించాలి. నిరుద్యోగులుగా ఉండేవారు ఆంజనేయుడి పాదాల దగ్గర తమలపాకులను సమర్పించాలి. ఇలా చేయడం వల్ల మీరు ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. మీరు కోరుకున్న ఆదాయం పొందడానికి ఆంజనేయ స్వామికి గులాబీ పూల దండను సమర్పించాలి. ఎవరికైతే తరచుగా చెడు కలలు వస్తుంటాయో వారు రాత్రి పడుకునే సమయంలో పాదాల దగ్గర పటికను ఉంచాలి. ఉదయం నిద్రలేచిన తర్వాత ఆ పటిను ఎవ్వరూ లేని నిర్జీవ ప్రదేశంలో విసిరేయాలి. ఇలా చేయడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే మన పురాణాల్లో దాగి ఉన్న విషయాలు ఇంకా అందరికీ చేరువయ్యేలా చేయడానికి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదములు.